ఏంటత్తయ్య మీరు మాట్లాడేది? ఈయన బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుంటే మా వాళ్ళు డబ్బులు ఇవ్వాలా? తప్పులు చేస్తున్న కొడుకుని మందలించాల్సింది పోయి ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అయినా మా అమ్మా నాన్నలు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఇప్పటి వరకు ఇచ్చింది చాలదా? ఏంటే నోరు లేస్తుంది? ఏ అంత డబ్బు పెట్టుకుని ఏం చేసుకుంటారు? కూతురి కోసం ఆ మాత్రం ఇవ్వలేరా? ఆ మాత్రం ఇవ్వలేని వాళ్ళు కూతుర్ని కనడం ఎందుకు? అంటే ఆడపిల్లని కనడమే తప్పంటారా? మీరు సాటి ఆడవాళ్ళు అయ్యుండి కూడా ఇలా మాట్లాడుతున్నారేంటి? ఇదే మాట మీ అమ్మా నాన్నలను అడుగుంటే ఏం చెప్పేవారు? ఏంటి మా అమ్మా నాన్న గురించి మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? మీరన్నదే అన్నాను గాని నేను వేరేదేం మాట్లాడలేదు కదా అత్తయ్య. ఏంటి మా అమ్మకి ఎదురు సమాధానం చెప్తున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? నిన్ను ఆగు! వదినా, చందు, ఏంటిదంతా? అసలు ఇది ఇల్లు అనుకున్నావా, బార్ అనుకున్నావా? అమ్ములు, నువ్వెందుకు ఇదంతా భరిస్తున్నావు? ఇలా జనాల్ని వెంటేసుకుని వచ్చి తాగుతుంటే నువ్వెలా ఒప్పుకున్నావు? నాకేమైనా చెప్పి చేస్తారా వదినా? ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడని ఇలా ఇంటిని బార్గా మార్చారు. ఏంటి మీ వదిన కంప్లైంట్ చేస్తున్నావు? ఆవిడ చేంజ్ చేస్తుందంట. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు చెప్పు? నిన్నెవరు రమ్మన్నారు? ఇదిగో మీ కొడుకే రమ్మన్నాడు. నేనా? అవును, తినడానికి జంతికలు చెకోడీలు కావాలని ఆర్డర్ పెట్టారు కదా, అవి ఇచ్చిపోదామనే వచ్చాను. మేము ఆర్డర్ చేసింది సీతారామ స్వగృహ ఫుడ్స్ కి కదా. అదెవరిదో కాదు, నాదే. ఇంట్లో నుంచి గెంటేస్తే చివరికి జంతికలు చెగోడీలు అమ్ముకుంటున్నారన్నమాట. అవును, మీలాగా అత్తగారి సొమ్ము మీద ఆశపడి దొరికిందల్లా దొరికినట్టు దోచేసుకోకుండా కష్టపడి సంపాదించుకుంటున్నాం. ఇదిగోండి మీ ఆర్డర్. చూడు, ఇప్పటికే చాలా డబ్బులు తిన్నావు. వాటిని జాగ్రత్తగా చూసుకుని జీవితంలో స్థిరపడ్డానికి ప్రయత్నించు. అంతేగాని ఇలా ఆన్లైన్ బెట్టింగులో ఆడి డబ్బులు పోగొట్టుకుని చివరికి బికారిలాగా అయిపోకు. నీలాగే ఆన్లైన్ గేమ్లకి బెట్టింగ్లకి అలవాటు పడి చాలా మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఆ పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. కొడుకుకి మంచి చెప్పాల్సింది పోయి అత్తగారి ఇంటి మీద పడి తినమని సలహాలిస్తున్నావంటే అసలు నువ్వేం తల్లివో నాకర్థం కావట్లేదు. నిన్ను ఇదిగో చూడు, అప్పుడంటే నేను ఆ ఇంటి కోడల్ని. కుటుంబం మర్యాద కోసం సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు నన్ను ఆపేవాళ్ళు కూడా లేరు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నోటితో కాదు, చేత్తో సమాధానం చెప్పాల్సి వస్తుంది. చూడములు, అమ్మగా ఆవిడ ఎలాగూ పట్టించుకోదు. కనీసం భార్యగా నువ్వైనా చందుని ఒక దారిలో పెట్టి నీ కాపురాన్ని నువ్వే చక్కదిద్దుకో. భరిస్తూ పోవడం కాదు, అప్పుడప్పుడు బరి తెగింపు కూడా అవసరమే. అది తెలుసుకోమ్మా.